హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. అందరూ బాగున్నారా? గణేష్ ఉత్సవాల్లో అందరూ బిజీగా ఉన్నారని అనుకుంటున్నా. నేను బెంగళూరు వచ్చానండి. బెంగళూరులో ఇక్కడ పక్కన ఒక పెద్ద కాలనీ ఉందన్నమాట. అక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సిపానీ అపార్ట్మెంట్స్ అని. వాళ్ళు గణేష్ని పెట్టి చాలా బాగా చేస్తారనమాట. వీళ్ళకి ఏంటంటే మనలా 9 రోజులు ఉంచాలి ఇలా అంతా ఏం లేదండి. వాళ్ళు 4, 5 రోజులు, 7 రోజులు అలా ఏదో తీసేస్తారు. అందులో ఈసారి ఏంటంటే 7వ తారీఖు గ్రహణం వచ్చినందువల్ల అయితే ముందు చేసేయాలి లేకపోతే తర్వాత చేయాలని ఏదో అంటున్నారు కదండి. ఇవాళ ఆఖరి రోజు చేశారనమాట. భోజనాలు అవి పెట్టారండి. గణేశుడికి హారతి ఇస్తున్నారు. మేమందరం వెళ్ళాం. చాలా బాగుందండి. చాలా బాగా చేశారు. స్వామిని మటుకే తీసాను, ఎందుకంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉందండి. చాలాను ఏవో కొన్ని ప్రోగ్రామ్స్ అవి పెడుతున్నారు కానీ గజిబిజిగా ఉంది, తీయలేము. అందు గురించని స్వామిని మట్టుకు ఇంపార్టెంట్ కదా అని స్వామిని మట్టుకు తీశాను. అందరూ దర్శనం చేసుకోండి. ఈ గణపతి అనేది చాలా విశిష్టం అండి. ఆయన చాలా ఈజీగా వరాలు ఇచ్చే దేవుడు అని నమ్మచ్చు. అనుకున్నది న్యాయమైన కోరిక అయితే కరెక్ట్గా మనం చెయ్యగలిగితే ఆయన మన ప్రతి కోరిక, న్యాయబద్ధమైన ప్రతి కోరిక తీరుస్తాడండి. ఆయనకి సహస్ర కోటి నమస్కారాలు చేసినా మనం ఆయన రుణం తీర్చుకోలేము. చిన్న బెల్లం మొక్క, కొబ్బరికాయతో సంతృప్తి పడే మహానుభావుడు. నిజంగా ఎక్కడ పడితే అక్కడ కనబడే దేవుడండి. కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో కనపడతాడు. మనం ఏదైనా అనుకుంటే రోడ్లో ప్రతి చోట గణపతిని చూడొచ్చు. థ్యాంక్ యూ అండి.